నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా గౌడ కులాలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఎంతో వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాగే రీసెంట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా మేనిఫెస్టోలో కూడా గౌడ్స్ అందరికి కూడా చాలా వరకు కూడా న్యాయం చేస్తాము ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేయడం చూస్తున్నాం. మేనిఫెస్టోలో మెన్షన్ చేసినప్పటి నుంచి కూడా వేరే కులాల వాళ్ళందరూ కూడా గౌడ్స్కి అనుకూలంగా ఉంది ఇదంతా అని చెప్పడం కూడా చూస్తున్నాం. కాకపోతే అది అంతా కూడా రాతపూర్వకంగా ఉంది కానీ చేసే పనుల్లో కూడా ఎక్కడ అమలు చేయట్లేదని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే దానిపై కూడా గౌడ కులాలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక చిన్న మీటింగ్ అయితే పెట్టడం చూస్తున్నాము. ఒకవేళ ఇవన్నీ కూడా అమలు చేయకపోతే ఒక యుద్ధానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధమని చెప్పడం కూడా చూస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు దామోదర్ గౌడ్ ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇవన్నీ అమలు అయితే కావా అనే దానిపై కూడా మనం ఒక వివరణ అయితే తీసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌడ్స్ అందరికి కూడా అనుకూలంగా చాలా వరకు కూడా చేస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇంతవరకు కూడా ఎలాంటి వివరణ అయితే రాలేదు. అమలు చేస్తామని చెప్తున్నారు, అమలు కూడా చేయలేదు. ఏం చెప్తారు, ఎలా చూసుకోవచ్చు అని ఇదంతా? ఇప్పుడు అదే కదా ఈరోజు మన గౌడ కుల సమన్వయ కమిటీ ఏదైతే ఉందో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో చైర్మన్ మన బాలరాజ్ గౌడ్ గారు, మేము కూడా ఫ్రంట్లో జిల్లా అధ్యక్షులుగా ఉన్నాం. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. లిక్కర్ వ్యాపారంలో ఉన్నాం. లిక్కర్ వ్యాపారం ఆ గౌడ్లకు కాబట్టి అది గౌడ్ల మీటింగ్ కాబట్టి గౌడ బిడ్డలం కాబట్టి దాంట్లో అన్యాయం ఈరోజు మీటింగ్ జరుగుతుందని రావడం జరిగింది. మేము ఏమంటున్నాం అంటే మా కుల వ్యవస్థ ఇది. కుల వ్యవస్థ ఎప్పటి నుంటో ఉంది. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అందరం కూడా మనవంతు కూడా సాయం చేశాం, అన్నీ చేశాం, సాధించుకున్నాం. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌడ్స్కు రెంటల్ లేకుండా, చెట్ల రకం లేకుండా ఆ విధంగా ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఉన్నప్పుడు మొత్తానికి క్లోజ్ చేసింది హైదరాబాద్లో. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో కుల వృత్తిగా అని చెప్పేసి అని ఓపెన్ చేయడం, 1 లక్షల మంది యొక్క జీవనోపాధిలో బతుకుతున్నారు కాబట్టి దాని మీద ఆధారపడ కుల వృత్తి కాబట్టి ఇక గత ప్రభుత్వంలో సాధించుకున్నాం, చేసినాం. మాకు కూడా బార్ల గురించి ఇబ్బందులు ఉంటే మరి ఆ రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని అడిగే హక్కు మనకు ఉంది కాబట్టి నష్టాల్లో ఉన్నాం. ఒక 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం అనేది అప్పట్లో కూడా సాధించుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు కూడా వాళ్ళు ఇది లేదని చెప్పేసి అని ఇంకా వాళ్ళకు కూడా 10 సంవత్సరాల పాలన అయిందని చెప్పి అందరూ కూడా ఓట్లు వేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టాభిషేకం కట్టారు. వాస్తవం ఏంటంటే మన యొక్క ఈ మేనిఫెస్టోలో ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్లో మరి రాకముందే ఒక హామీ ఇచ్చారు వీళ్ళు, ఏది ఎక్స్గ్రేషియన్ కానీ మా గౌడ్స్కు సంబంధించిన విషయాలు, ఆ గౌడ బిల్డింగ్ ఒకటి అని చెప్పి ఎక్స్గ్రేషియన్ అని పాపన్న గారికి జిల్లా పేరు పెడతామని చెప్పేసి అని, తర్వాత ఈ చనిపోయిన వాళ్ళకు మెయిన్ ముఖ్యం కాబట్టి 5 లక్షలు అప్పుడు ఇస్తా, 10 లక్షలు ఇస్తా అన్నప్పుడు చెట్లు ఎక్కి గీయడం ఎంతోమంది చనిపోతున్నారు. ఆ ఎక్స్గ్రేస్ కూడా ఇవ్వట్లేదు. అదైతే జీవనోపాధి గురించి కదా. ఈ మధ్య ఏం చేశారు, మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్లో ఎక్కడనో కల్తీ జరిగిందని అన్ని దుకాణాలు బంద్ చేసినాయి. కల్తీ అనేది చేసిర్రా చేయలేదా తర్వాత విషయం. మీరు అతను ఒక్కడిని రద్దు కేసులు చేసి వరకు అన్ని కూడా మూసేస్తున్నారు. నీరా కేఫ్లు కావచ్చు, కళ్ళు కాంపౌండ్లు కావచ్చు. ఇక్కడ ఊళ్ళలో చూసుకున్నట్లయితే చెట్లు మొత్తం కూడా నరికేస్తున్నారు కూడా వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ ఎన్ని చేస్తున్నారు కదా, ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది? ఇప్పుడు అదే కదా, గౌడ్లకు న్యాయం చేస్తామని చెప్పేసి అని ఎక్కుతున్న వారికని ప్రభుత్వంలో మిషన్లు, గత ప్రభుత్వంలో మిషన్లు ఎక్కడానికి అనేది చేసిరు. అది ఎంతవరకు సక్సెస్ కాలేదు. అది అయినా కూడా ఎక్కి కింద ప్రాణం పెట్టుకుని కింద చనిపోయే వాళ్ళు ఉన్నారు. దాని గురించి చనిపోయిన ఎక్స్గ్రేస్ చేయడానికి తప్పేముంది ప్రభుత్వానికి? వేరే హామీలు ఇచ్చారు, అది వేరే విషయం. ప్రాణం అయితే జీవనోపాధి ఆధారపడి వాళ్ళ కుటుంబం అయితే ఉంది, అది ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది కదా. ఆ విధంగా చేసుకుంటూ పోరాటం చేసుకుని 2.5 సంవత్సరాలు అయింది, ఏది ముందుకు పోలేదు. ఇప్పుడు కూడా మాకు గౌడ్స్కి ఏంది కళ్ళు తాగే జనరేషన్ రోజు రోజుకు తగ్గుకుంటూ పోతుంది. ఆ వ్యవస్థ దిక్కెళ్ళి మనం ఏం చేస్తున్నాం, మా అలాంటి వాళ్ళు అందరం కూడా డైవర్ట్ అవుతున్నాం. ఈ బార్ వ్యాపారంలో కానీ, లిక్కర్ వ్యాపారంలో, వైన్ షాప్లో కానీ. ఇప్పుడు మాకు ఆ మేనిఫెస్టోలో గౌడ్స్కి గత ప్రభుత్వం 15% మనకు రిజర్వేషన్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం వస్తే 25% అన్నారు. మరి 25% ఇవ్వలేదు. టెండర్ పెడితే మీరు టెండర్ అయిపోయా, ఇప్పుడు December 1 నుండి లైసెన్స్ ఫీ తీసుకుంటారు. మరి మా రిజర్వేషన్ ఇక్కడ పాత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ అమలు చేస్తారు. మీరు ఇచ్చిన ప్రధాన ఆదాయం, తెలంగాణకి ప్రధాన ఆదాయం కూడా వచ్చేది గౌడ్స్ కుటుంబం నుంచి. గౌడ్స్ వాళ్ళందరూ కూడా కలిసి చేస్తే ఆ లిక్కర్ ప్రధానం కూడా పైకి వస్తున్నాయి, ఆదాయం వస్తుంది. ప్రధాన ఆదాయం తెలంగాణకి దీని వల్లనే వస్తుంది. అయినా కానీ ఎందుకు పట్టించుకోలేదు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆర్టు లాంటిది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, 2 రెవెన్యూ కానీ ఎక్సైజ్ కానీ ప్రభుత్వానికి ఆర్టు లాంటిది. మనం ఏమేమంటున్నాం, మేమేమి తప్పుగా అడగట్లేదు, మాకు పెద్ద ఎత్తున సహాయం చేయమంటారు. ఒక జీవోని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది కరెక్ట్ ఉందా లేదా అని ఇంప్లిమెంట్ చేస్తే కరెక్ట్ చేయమంటున్నాం.
ఇప్పుడు వైన్ షాప్ కానీ మేమే అంటున్నాం, సరే మా గౌడ్ల కుల వృత్తి గురించి పక్క పెడదాం, మేము కూడా ఈ వ్యాపారంలో 86 ఉంటున్నాం. ఇప్పుడు దగ్గరికి వచ్చింది కరోనా కానుండి మా బార్లు నష్టపోయినాయి. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ వైన్ షాపు టెండర్ విధానం ఏదైతే పెట్టిందో, మనము ప్రభుత్వ ఆదాయం గురించి 2 లక్షలు ఉన్నది 3 లక్షలు చేసిర్రు. సరే ఆదాయం కావాలని మనకేం లేదు. ఇప్పుడు 2620 షాపులు ఉన్నాయి స్టేట్ మొత్తంలో. వచ్చిన అప్లికేషన్ ఎంత, 31,000 అప్లికేషన్ వచ్చింది. అంటే అంటే ప్రభుత్వం తప్పు లేదు, ఇక్కడ ప్రజల తప్పు లేదు. ఇదేంటంటే కొత్త వాళ్ళు వచ్చేసి ఏదో వస్తుంది 3 లక్షల రూపాయలు ఉండిలు వేస్తున్నారు. సరే మనకు అనవసరం, నీవు రావాలనుకుంటే అందరు రావచ్చు, ఓపెన్ ఉంది, యాక్షన్ చేయమంటారు. మేము 86 ఉంటున్నాయి వైన్ షాప్ ఫస్ట్ మనకు. అరే ఈ డిప్యూషన్ పెట్టక మనకు వస్తలేదని చెప్పి బార్ వ్యాపారంలోకి వెళ్ళినాం. ఆ కరోనా కానీ బార్లు కూడా వ్యవస్థ దెబ్బతిన్నది. ఇప్పుడు వైన్ షాప్ కానీ బార్లు కానీ గవర్నమెంట్కు 2 కళ్ళ లాంటివి అని చెప్తున్నాం. ఏ ఉండిలో పోయినా వైన్ షాప్ బంద్ అయితే బార్లో తాగుతారు, బార్లో తాగితే ఏడు తాగితే పోయేది ఒకటే ఉండిలోకి పోతుంది. మేమేమంటే చట్ట ప్రకారంగా ఏదైతే రూల్ పెట్టిరో ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయమంటారు. ఇప్పుడు పర్మిట్ రూమ్ ఏంది, వైన్ షాప్ పర్మిట్ రూమ్ ఉంది, 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, దాంట్లో తినుబండారాలు ఉండొద్దు అనేది రూల్ ఉంది. విచ్చలవిడిగా నీవు 100 స్క్వేర్ మీటర్ వదిలిపెట్టి ఎకరాల కొద్ది పెడుతున్నారు, అది తప్ప అని అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు పెట్టడం వల్ల ఇంటింటికి బెల్ట్ షాప్ ఒకటి హైదరాబాద్లో కానీ ఇంటింటికి అవసరమా? ఇప్పుడు నీవు ఎందుకు గల్లీలో వ్యాపారం ప్రజలు మాది ఏంటంటే మా వ్యవస్థ ఈ లిక్కర్ వ్యాపారం అయినా కూడా ప్రజలు బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, వ్యాపారం చేసేటోళ్ళు బాగుండాలి మేము సలహా ఇస్తున్నాం. ఈ ఇంత ఏజ్కి వచ్చిన తర్వాత మేము వ్యాపారం చేయలేకపోతున్నాం. వేరేది వైన్ షాపులు మనకు వస్తలేదు, బార్లకు మేము పోరాటం చేస్తున్నాం. సరే మేము 2.5 సంవత్సరాల నుండి మరి ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాం బార్ల సమస్యల గురించి. ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? మార్పులు ఎందుకు చేయలేకపోతున్నారు? మినిస్టర్ దగ్గర పోతే కమిషనర్, కమిషనర్ దగ్గర మినిస్టర్ అని చెప్పి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ధర్నాలు దోచుకుంటున్నారు, అధికారులే మొత్తం దోచుకుంటున్నారు అని చెప్పి కూడా ప్రకటన అయితే చేశారు కదా. అందులో ఏ అధికారులు ఉన్నారు, ఎవరున్నారు? నేను అదే చెప్తున్నా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్య వైరి అని చెప్తున్నాం. వాళ్ళకు ఒక జీవో గవర్నమెంట్ చేసినప్పుడు 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, దాంట్లోనే సిట్టింగ్ స్టాండింగ్ తినబండారాలు ఉండొద్దు రూల్ ఉంది. రూల్ 24, 25, 26 దాంట్లో బాధ్యత ప్రభుత్వం జీవో తీసుకొచ్చినప్పుడు దాంట్లో అమలు చేస్తలేరంటే దాన్ని నిర్లక్ష్యం ఎవరు దానాలి? అధికారులదే కదా. అధికారుల రెవెన్యూ, వీళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ అని చెప్తున్నారు. గవర్నమెంట్ రెవెన్యూ కాదు, అధికారుల రెవెన్యూ దెబ్బతింటుంది అని చెప్పేసి అని వాళ్ళు ఎప్పుడు లైసెన్సులు మా చేతిలో ఉండాలని గుప్పెట్లలో మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మరి మినిస్టర్కి ఇన్నిసార్లు ఇచ్చినాం రికమెండ్. తర్వాత ఇంకోటి రెంట్కున్నాం మేము, 2 సమస్యలు. నేనేమంటున్నా అంటే వైన్ షాప్లకు బార్లకు ఒక రూల్ పెట్టినప్పుడు, నాకు వైన్ షాప్ ఉంది బార్, దాని రూల్ దానికి పెట్టమంటున్నాం. దానికి పెట్టినట్టయితే ఇంప్లిమెంట్ అయితే మేము బాగుపడతామని చెప్తున్నాం. రెవెన్యూ విషయంలో ఏం తగ్గదు. ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ ఉంది, నార్మల్ రెంటల్ అగ్రిమెంట్ కావాలి. మేము 20 సంవత్సరాలు ఉంటున్నాం, నార్మల్ రెంటల్ డీడ్ ఇచ్చి స్టాంప్ డ్యూటీ కడతాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి రిజిస్టర్డ్ డీడ్ కంపల్సరీ కావాలంటే ఓనర్కి నాకు తతంగం అవుతుంది. ఎందుకు అంటే ఇన్ని రోజులు నార్మల్ డీడ్ చేసుకొని ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నావు అంటే నా ఆస్తి నువ్వు ఏదో చేస్తున్నావు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టేట్ మొత్తంలో కొంతమందికి ఉంది, కొంతమందికి అర్థం కాదు. ఎడ్యుకేటెడ్ ఉన్న పర్సన్లు కాదు, అర్థం కాదు వాళ్ళకు. దానివల్ల మీకేం నష్టం వస్తుందని చెప్పి ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం, ధర్నా పెట్టినాం, మినిస్టర్లను కలిసినాం, అన్నీ తీసుకొని పెట్టినాం. ఇది సీఎం దృష్టికి తీసుకొని పెడితే అయిపోతుంది. మినిస్టర్ని కలిస్తే ఈ తప్పులే రెంటల్ డీడ్ ఇది అని చెప్పి అమెండ్మెంట్లో రద్దు చేస్తామన్నారు. ఇంకెప్పుడు చేస్తారు? ఇప్పుడు అధికారులు రెన్యువల్ చేస్తలేరు, ఆ డాక్యుమెంట్ వస్తేనే రెన్యువల్ చేస్తా అంటున్నారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇవన్నీ అమలు చేయకపోతే వచ్చే కార్యాచరణ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అదే కదా, మేము మొన్న బారల్లో కూడా రోడ్డుకి ఎక్కినాం. అట్లా కాదు ఇట్లా చేస్తున్నారు మాకు. ఇప్పుడు నీవు అన్అఫిషియల్గా మేము నడుపుతున్నట్టే, నువ్వు ఆ పేపర్ ఒకటి తీసేస్తే అధికారులు రెన్యువల్ చేస్తారు కదా, రెన్యువల్ చేసి దానికి మాకు ఇస్తారు. అంటే అన్అఫిషియల్గా మేము లైసెన్స్ ఫీజు కడితే స్టాక్ ఇస్తాం, బంద్ చేస్తా అంటే నువ్వు ఎట్లా బంద్ చేస్తావు? నీవు చెప్పనుంటివి ముందు చెప్పాలి, ఇది బాబు ఈ డాక్యుమెంట్ సరే డబ్బులు కట్టండి డబ్బులు కట్టించుకొని మళ్ళీ మా మీద చర్యేంది? మేమంట పిచ్చోళ్ళమా? ఈ మా గౌడ సొసైటీది కళ్ళు గీత సంఘాలు వేరు, అది డబ్బులు పెట్టండి తాగుతూనే రెవెన్యూ. మేము ఇప్పుడు డబ్బులు కట్టి సంవత్సరానికి 42 లక్షలు కట్టాలి బార్కి, మళ్ళీ పెంచింది. వైన్ షాప్కి 1,10,00,000 కట్టాలి. నీవు చెప్తున్నావు కదా భార్య చేసుకొని విడాకులు ఇచ్చిందన్న వస్తుంది, కానీ మేము బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాం. నీవు నడవకపో
సంవత్సరానికి నీకు లైసెన్స్ ఇష్యూ అయితే 42 లక్షలు కట్టాల్సిందే. ఉపవాసం ఉన్న బంద్ ఉన్న వైన్ షాప్ అయినా అంతే. ఇది ఒక రెవెన్యూ విషయం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నదాన్ని ఎందుకు సరిదిద్దుతలేరు అనేది మాకు ఇప్పటిదాకా మొన్నటిదాకా పెట్టినాం. ఇప్పుడు కూడా కార్యాచరణ మొన్న కూడా కలిసినాం, చేస్తామంటున్నారు. ఎక్సైజ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ఎక్సైజ్ కమిషనర్ గారిని, మినిస్టర్ మీ నలుగురం కూర్చొని దీన్ని ఫైనల్ చేస్తాం మొన్న కూడా హామీ ఇచ్చారు. ఇది చేయనట్టయితే ఇప్పుడు గౌడ సంఘాలు ఎట్లనో ఏదైతే కుల వృత్తులకు ఎక్స్గ్రేషియా ఇవన్నీ చేస్తున్నారో అదేవిధంగా మా బార్ అసోసియేషన్ తరఫున అందరము ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున మేము కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోనే న్యాయమైన పరమైన హామీలు ఉన్నాయి కాబట్టి చేసినట్టయితే ఇక్కడ ప్రభుత్వం బాగుంటుంది, ఇక్కడ ప్రజలు బాగుంటారు, ఇక్కడ రెవెన్యూ ఇచ్చే వాళ్ళం మేము కూడా బాగుంటుంది. మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.